హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ పావని బొట్ల. ఈరోజైతే ఈ వీడియోలో మనం తయారు చేసుకుందాం ఎంతో టేస్టీ అయినా ఈజీ అయినా లంచ్ బాక్స్లోకి ఈజీగా తయారు చేసుకునే టమాటా రైస్. మరి ఇది ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా నేనైతే బాస్మతి రైస్ని నానబెట్టుకున్నాను. నేనైతే 1.5 గ్లాస్ వరకు బాస్మతి రైస్ని నానబెట్టుకున్నాను. దాంట్లో కావాల్సినవి టమాటాలు, కొత్తిమీర, మెంతి, కరివేపాకు, అలాగే పచ్చిమిర్చి, ఆనియన్స్. ఓన్లీ మనం టమాటా రైస్ చేస్తున్నాం కాబట్టి ఓన్లీ టమాటాలే వేసుకుందాం, ఓకేనా అండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుందాం. నేనైతే కనుక కడాయిలో చేస్తున్నాను. దీన్ని కుక్కర్లో కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు, ఇంకా తొందరగా అయిపోతుంది. ఓకే, కడాయి వేడైన తర్వాత కావాల్సినంత ఆయిల్ని వేసుకోండి. ఓకే, ఆయిల్ హీట్ అయ్యాక మనం దానిలో కావాల్సిన మసాలాలు వేసుకుందాం. యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, అనాస పువ్వు, అలాగే దీంట్లో జీలకర్రకు బదులు మీరు సాజీరా వేసుకోండి. సాజీరా వేసుకుంటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది. జీలకర్ర వేసుకోవద్దు, ఓకేనా అండి. ఆ తర్వాత పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ కూడా వేసుకోండి. వీటన్నిటిని బాగా కలిపేయాలి. ఈ ఆనియన్స్ అనేవి బ్రౌనిష్ కలర్కి వచ్చేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు దీంట్లో కావాల్సినంత ఉప్పు వేసేసుకుందాం. ఉప్పు వేసుకుంటే కాస్త తొందరగా వేగిపోతాయి కనుక ముందుగానే ఉప్పు వేస్తున్నాను. రైస్కి సరిపడా 2 స్పూన్ల వరకు ఉప్పు వేసాను. ఇది కూడా బాగా కలుపుకోండి. చూడండి, కాస్త బ్రౌనిష్ కలర్ వచ్చేసాయి కదా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువగానే వేసుకుందాం. ఒక 1.5 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇలా ఇది కూడా బాగా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం కాస్త పసుపు వేసుకుందాం. ఒక 1.5 స్పూన్ వరకు పసుపు వేసుకోండి. ఇది కూడా బాగా కలిపేసుకోండి. ఇప్పుడు దీంట్లో మనం కాస్త కరివేపాకు అలాగే మెంతాకును కూడా వేసుకోండి. వేసుకొని ఇవి కూడా కాస్త బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. మనం వేసే పోపు అనేది మంచిగా వేగితేనే మనం చేసుకున్న వంట చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది బాగా వేగిపోయింది కదా, చూడండి, ఇది కూడా బాగా వేగిపోయింది. ఇప్పుడు మనం ఏవైతే కట్ చేసుకున్న టమాటా ముక్కలు ఉన్నాయో ఆ టమాటాలని దీంట్లో వేసేసుకోండి. ఇవన్నీ వేసేసి బాగా కలిపేసుకోండి. టమాటాలు వేసుకొని బాగా కలుపుకోవాలి. టమాటాలకు బదులు టమాటాలని గ్రైండ్ చేసి కూడా ప్యూరీ కూడా వేసుకోవచ్చు. ఇంకా కాస్త తొందరగా అయిపోతుంది. టమాటాలు ఉడికే టైం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్యూరీ వేసుకుంటే తొందరగా అయిపోతుంది లంచ్ బాక్స్లోకి. నేనైతే కనుక టమాటాలు వేసాను. చూడండి, మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత చూడండి ఇలా మెత్తగా అయిపోతాయి. ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత దీనిలో వేసుకుని మసాలా వేసుకోవాలి. మసాలా అంటే కారం, ధనియా పౌడర్ అలాగే కాస్త గరం మసాలా కూడా వేసుకోవాలి. సరిపడా కారం వేస్తున్నాను, అలాగే సరిపడా ధనియా పౌడర్ కూడా వేసుకోండి. ఇప్పుడు కాస్త చిటికెడు కంటే కాస్త ఎక్కువ గరం మసాలా వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇదంతా కాస్త మసాలాలంతా వేగాక ఇప్పుడు దీంట్లో సరిపడా ఎసరు వేసుకోవాలి. నేను 1.5 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను. 2.5 గ్లాస్ వాటర్ వేస్తున్నాను. ఇప్పుడు వాటర్ వేసాం కదండి, మూత పెట్టుకోండి. ఎసరు వచ్చిందో లేదో చూసుకోండి. ఓకే, ఎసరు వచ్చింది కదండి. ఇప్పుడు మనం ఏవైతే నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ ఉన్నాయో దీంట్లో వేసేసుకుందాం. బాస్మతి రైస్ వేసేసి ఎందుకంటే మనం ఒక 1/2 అవర్ బిఫోరే నానబెట్టుకున్నాం కాబట్టి చాలా తొందరగా అయిపోతుంది. బాస్మతి రైస్ అయితే కనుక, నార్మల్ రైస్ అయితే కనుక కాస్త టైం పడుతుంది. బాస్మతి చూడండి కాస్త ఉడికింది. ఇది ఎక్కువగా కలపొద్దండి, లేదంటే బాస్మతి రైస్ పగిలిపోతుంది కనుక. చూడండి, ఇప్పుడు దగ్గరికి వచ్చింది కదా. కాస్త పైనుండి కొత్తిమీర వేసేసి మూత పెట్టేస్తే ఇంకొక 10 నిమిషాల్లో టమాటా రైస్ రెడీ అయిపోతుంది. అదే రైస్ కుక్కర్లో చేస్తే కనుక దీంట్లో 10 నిమిషాలు అయ్యేది, దాంట్లో 5 నిమిషాల్లోనే ఈజీగా రెడీ అయిపోతుంది. ఒకసారి అలా కూడా ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి లంచ్ బాక్స్లోకి చాలా ఇష్టంగా తింటారు. చాలా తొందరగా అయిపోతుంది. మార్నింగ్ టైంలో లంచ్ బాక్స్ రెడీ చేయడానికి ఈజీగా టమాటా రైస్ చేసుకోవచ్చు.
చూడండి టమాటా రైస్ రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను వీడియో పెట్టిన ప్రతి వంటకం మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. నా వీడియోస్ అన్ని చూసేసి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.